దసరా నవరాత్రులు అనేవి హిందువులకు ఎంతో ప్రత్యేకం. 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజించడం, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పంచిపెట్టడం, ఇలా ఎన్నింటితోనో నవరాత్రుల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది అమ్మవారి అలంకరణ. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అలంకరణలతో అమ్మవారిని పూజిస్తారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో అమ్మవారి రూపాలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే కాలరాత్రి అమ్మవారు. 50 తలల అమ్మవారిగా దర్శనమిచ్చారు. అమ్మవారి విగ్రహాలు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నామన్నారు కమిటీ సభ్యులు. బ్రహ్మవతి నవరాత్రి ఉత్సవాలు ఇది 11వ సంవత్సరము. లాస్ట్ ఇయర్ వచ్చేసి నార్మల్గా మనం నంది మీద శైలిపుత్రి అవతారం 10వ సంవత్సరం శైలిపుత్రి అవతారం తీసుకురావడం జరిగింది. ఇది 11వ సంవత్సరం ఏంటి అంటే ఈ యొక్క రూపం అమ్మవారి యొక్క రూపాన్ని ప్రతి ఒక్క భక్తునికి చూపించాలన్న ఒక సంకల్పంతో ఈ అమ్మవారి రూపాన్ని మనం తీసుకురావడం అనేది జరిగింది. ఇది 11వ సంవత్సరం. ముందు ఇలాంటి అవతారాలు తీసుకురావడానికి అందరూ మా గల్లీ వాళ్ళందరూ సహకరించడానికి ముందుకు వచ్చారు. దానివల్ల ఇంత ఘనంగా చేయడానికి మేము ఇదైనాము. ఇది వచ్చేసి కాలరాత్రి అమ్మవారి రూపం. ఇది మేము ఉమ్మరికేడు మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొని వచ్చామని. ఇక నువ్వు ఇక్కడికి వెళ్ళి మనకి 160 కిలోమీటర్ల దూరంలో ఉండిద్ది. అది అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాము. 11వ సంవత్సరం ఇది అమ్మవారు పెట్టడం, కాలరాత్రి అవతారం అంటే అందరూ అచ్చ భక్తులందరూ హ్యాపీగా వస్తున్నారు. 2 గంటల రాత్రి దాకా వస్తున్నారు. ఇక్కడ ఫుల్ జనాలు, ఫుల్ పబ్లిక్, చూడలేక తరం అయితలేదు. ఇక్కడ అంత జనం వస్తుంది అంటే చాలా బాగుంది అని చెప్పడం జరుగుతుంది. అందరికీ సంతోషం, హ్యాపీగా ఉన్నాం. అందంగా ఉంది. కాలరూపం మాంకాళి అవతారము, మాంకాళి అవతారం అని అంటారు దీనికి. చాలా బాగుంది, కాళిక అవతారం అని చెప్తున్నారు. ఇక్కడ లేదు, ఎక్కడ లేదు, నిజామాబాద్లో లేదు. ఫస్ట్ అవతారం ఇక్కడనే వచ్చింది. మేము గత 11 సంవత్సరాల నుండి ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. మొదటిగా 2015లో స్థాపించి మా కమిటీ సభ్యుడైనటువంటి వాసు మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. అప్పుడు కేవలం 15 మంది మాలధారణలతో మొదలైన మా ప్రయాణం ఈరోజు ప్రస్తుతానికి దాదాపుగా 150 మంది మాలధారణలతో కొనసాగుతుంది. ప్రతి సంవత్సరము మా దగ్గర మాలధారణల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అలాగే ప్రజల నుంచి, భక్తుల నుండి మాకు ఆదరణ పెరుగుతూనే ఉంది. అమ్మవారి ఆశీర్వాదం వల్ల ప్రతి సంవత్సరము మేము ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. అయితే మేము గత 6 సంవత్సరాల నుండి అమ్మవారి విగ్రహాన్ని ఉమర్కేడ్, మహారాష్ట్రలోని ఉమర్కేడ్లో దాదాపు ఒక 5-6 నెలల ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫేమస్ కళాకారులతోని చర్చలు జరిపి మా కమిటీ నిర్ణయం ప్రకారం మేము అనుకున్న విధంగా అమ్మవారిని అలంకరించుకోవడానికి, అమ్మవారిని విగ్రహం తయారీలో వాళ్ళతో చర్చించి మాకు అనుకున్నట్టు మేము అనుకున్న విధంగా విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసి ఇస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మా కమిటీలో ఉన్నటువంటి ముఖ్య భవానీలు రాజేశ్వర్ వాళ్ళ టీం మొత్తం అమ్మవారిని అలంకరణలో కంప్లీట్ అలంకరణ సేవలోనే ఉంటారు. వాళ్ళు అలంకరించిన తర్వాత అమ్మవారి వైభవం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అక్కడి నుంచి మాకు ఉత్సవం స్టార్ట్ అయిపోతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ రానున్న ముందు రోజుల్లో కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భక్తులందరికీ సేవలు అందిస్తామని కోరుకుంటున్నాము. జై భవానీ. ఇక్కడ ఏదైతే ప్రతిష్ఠించిన అమ్మవారు ఉందో శతాక్షి అమ్మవారు. శతాక్షి అమ్మవారు అంటే 50 తలలకు 100 కళ్ళు ఉండడాన్ని శతాక్షి అంటారు. కన్నులను 100ని శత, అక్షి అంటే కన్నులు, ఈ రెండింటిని కలిపి శతాక్షి అని అంటారు. ఈ అమ్మవారికి శతాక్షి కన్నులు ఉన్నాయి కాబట్టి ఈ భక్తులకు దర్శనమియ్యడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు దీన్ని చూడడానికి వస్తున్నారు. నిజామాబాద్లో నందిపేట కావచ్చు, నవిపేట కావచ్చు, బాసర్ కావచ్చు, ప్రతి ఒక్క మండలం నుంచి ఇక్కడికి చూడడానికి వచ్చారు. లాస్ట్ 2 రోజుల క్రితం కూడా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. జై బాబా.